నమస్కారం. ఈరోజు ఏదైతే గ్రామ పంచాయతీ దగ్గర కచేరీ వద్ద వివో బిల్డింగ్ వివాదం ఏదైతే జరుగుతుందో ఆ వివాదం గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా పాలకవర్గం ఈరోజు 25/6/26 నాడు కలెక్టర్ ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ మహిళా భవనం కచేరీ వద్ద నిర్మించాలని సిరిప్ 56 గజాలలో మహిళా భవనం నిర్మిస్తున్నాం. దాంతో ఏది లేదు. అక్కడ మహిళా భవనే కాకుండా వీడీసీ బిల్డింగ్ ఏదైతే చెప్తున్నారో ఆ వీడీసీ బిల్డింగ్కు దీనికి డిస్టర్బెన్స్ ఎక్కడా లేదు. అక్కడ 600 గజాలది సుమారు ఆ నీళ్ళ టాకి ఉంది. అక్కడ నీళ్ళ టాకి ఎందుకు కట్టనిచ్చారు అంటే మీరు చేస్తే ఇది మేము చేస్తే ఇదే అట్లా కాకుండా. అంతేకాకుండా ఈ పాలక వర్గం సమిష్టిగా ఏకగ్రీవ తీర్మానం కాదు మీకు ఇస్తున్నాం, కలెక్టర్ ప్రొసీడింగ్ కాదు మీకు ఇస్తున్నాం. అంతేకాకుండా ఇదంతా చేస్తుంది మహిళల నడి మధ్యన ఊర్లే ఉండి ఎక్కడో పోయేటట్టు బాగుండదు ఉద్దేశంతో ఏడొచ్చింది. ఇక నడి ఊరు మధ్యన ఉంటుంది కట్టిస్తున్నాం. అంతే తప్ప మహిళలు గవర్నమెంట్ ప్రతిరోజు మాట్లాడే మహిళల్ని సాధిస్తాం, మహిళలకు అభివృద్ధి చెందిస్తామంటారు. ఆ ఉద్దేశంతోనే మేము ఇదంతా ఏర్పాటు. మహిళలు అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం గౌరవం ఉంది. ఈ అక్క చెల్లెలు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటున్నారు, రోజు నెల పైసలు ఇవ్వాలంటే ఎక్కడ దుర్గాదేవి, నాగమంత్రి దుర్గాదేవి, లేకుంటే ఈ దుర్గాదేవి, పాతూరు దుర్గాదేవి, రాజనాథ్ దుర్గాదేవి వేసుకుంటారన్న దృష్టితోని మేము గెలవగానే ఫస్ట్ మీటింగ్లే తీర్మానం చేసుకున్నాం. ఏమని చెప్పుకున్నాం, ఈ మహిళలకు మనం ఏదో ఒకటి వేయాలా, సర్పంచ్ గారు మీరు ఏదో ఒకటి వేయాలి, పాలకవర్గం అందరంటే మేము రిక్వెస్ట్ చేస్తే మేము లెటర్ పెడితే 7 మహిళా భవనాలు శాంక్షన్ అయిన ఇప్పటి వరకు నందిపేటలో ఒక్క మహిళ గత 20 సంవత్సరాలు శాంక్షన్ అయింది చూపెట్టుర్రి. ఎవరైతే ఇప్పుడు మాట్లాడదు వాళ్ళు చూపెట్టుండ్రి. ఎక్కడైనా శాంక్షన్ అయిందా చెప్పురు మాకు. ఎక్కడ శాంక్షన్ చేయలేదు. మేము కష్టపడి తీసుకొచ్చిందని మాకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని ఒక వీడీసీ ముసుగులో కొంతమంది ఇప్పటిదాకా వార్డు మెంబర్ పోటీ అయిన వ్యక్తి, వార్డు మెంబర్ పోటీ చేయలే, ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలే, పోటీ చేసేలే. జనరల్ వచ్చింది కదా, దమ్ముంటే పోటీ చేయాలా, జనరల్ వచ్చింది చేయాలా, చేసినావా, చేయలేదు. వీడీసీ ముసుగులు రావాలా, మా మీద రూపాయలు చూపెట్టాలా. అవన్నీ గతంలో జరిగినాయి. ఇప్పుడు వేరు అప్పుడు వేరు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, బిల్డింగ్ ఏదైతే ఉందో మా కలెక్టర్ ప్రొసీడింగ్ ఉంది, తీర్మానం ఉంది, అన్నీ ఉన్నాయి, మీకు ఇస్తున్నాం. మళ్ళొక్కసారి మా మీద ఇట్లా మేము పాలక వర్గం మేము ఏం చేయాలా, మరి మీరే ఎలక్షన్ రాజుల పాలక మీరే రాసి ఎలక్షన్ కలెక్టర్ చెప్పేస్తాం, మీరే రాజకీయం చేస్తాం. మేము అందరం ఇంటికాడ ఉంటాం. ఇక మేము ఇంటికి ప్రజాసమయబద్ధంగా ఎన్నికైన 1749 ఓట్లతో ఎన్నికైనా నేను, ప్రతి ఒక్కరు ఎన్నికైన వాళ్ళని మేము ఇంత ఆనందంగా చూస్తే రేపు పొద్దున పరిస్థితి ఏంది, మరి మేము పరిపాలించాలా లేదా? మాట అనుకుంది వీడీసీ ముసుగులు వచ్చి ఒక వర్గం అందరు కాదు, వాళ్ళందరూ లేరు, ఓన్లీ ఒక 8-9 మంది మాత్రమే వేస్తుండ్రు. ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం ఇక్కడ నుంచే. మళ్ళొకసారి మా దగ్గరకు వచ్చి ప్రజాస్వామ్యం మీరు అడుగుండ్రి. నేను గ్రామ ప్రథమ పౌరుని, మీకు పనులు చేయాల్సిన బాధ్యత నా మీద నేను చేస్తా. ఏ రోజు కూడా మిమ్మల్ని దూరం చేయం. మాటకు ముందు మీరు అది చేయలేదు ఇది చేయలేదు మా దగ్గరికి వచ్చే మీకు గుంతలు తీస్తే నేను గ్రామ కమిటీలో ఉన్న ప్రభుత్వ ప్రతి భూమి దానికి యజమాని గ్రామ పంచాయతీ. ఎక్కడ గ్రామ కమిటీలో ప్రభుత్వం ఏదున్నా సరే తెలుసుకొని మాట్లాడు చట్టం గురించి. దాని యజమాని గ్రామ పంచాయతీ తీర్మానం 16 మంది సభ్యులను కూర్చొని తీర్మానం చేసి ఇక్కడ మహిళలకు అవస్థ ఉంటుందని చేసినాం. దీనికి మా మీద కౌంటర్ చేసుకుంటా ప్రతిరోజు ఏదో ఒకటి అనుకుంటా. మీకు పోటీ దమ్ముంటే పోటీ చేయాలా. మేము ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నామో మాకు తెలుసు. ఈ రోజు కూడా ఎవరికి కౌంటర్ చేయాలి. ఇన్నేళ్ళ మా 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఓళ్ళ మీద ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినా నేను. విన్నావా, 2001 ఎంపీటీసీ నేను. ఇవాళ పొలిటికల్ రాలేను. నేను పొలిటికల్ చేసిన నెక్కరేసుకోలే. మీరు ఇవాళ మా గురించి మాట్లాడతారా? మళ్ళొకసారి హెచ్చరిస్తున్నాం, మీరు ఖచ్చితంగా మా మీద స్వారీ చేయాలంటే నడది. ప్రజాస్వామ్యంగా ఎన్నికైనా మేము స్వారీ చేస్తామంటే దీన్ని ఊపుకుండేది లేదు. మీరు రండి, మీ సమస్య ఉంటే చెప్పుర్రి, 100 సార్లు చెప్పుర్రి, మేము వినకపోతే అడుగుండి. మేము ఖచ్చితంగా ఇంటాం, ప్రజలతో ఉంటాం. ఎవరినో తయారు చేసి ఎవరు చెప్తారా ఏ ప్రజాస్వామ్యం? రేపు మంచిగా ఒక పావుడ తీసుకొని గడప తీసుకొని రమ్మని చెప్తారా? గులగొడదాం రండి. ఏడున్నది చెప్పు, ఏడన్నా చరిత్రలా? మంచిగా పావుడ గడ్డప ఇస్తారు, గులగొట్టేద్దాం అంటే ఏ రాజ్యంలో ఉన్నాం? అరాచక పాలన నడుస్తుందా? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైనా మా మీద మీరు దాడులు చేయాలని చూస్తారా? ఖబర్దార్, ఇప్పటిదాకా వేరు, ఇప్పటి నుంచి ఒక మళ్ళొకసారి మా గురించి ఎక్కడ వేసినా కానీ దానికి ప్రతిచర్య ఉంటుంది. ఇవాళ ఏదైతే మీరైతే గుంతలు గుడిచి దాన్ని ఆనందిస్తున్నారో దాని ప్రతిచర్య ఉంటే చట్టం ఏం చేసుకోవాలన్నా చట్టం పరిధి లోపల మేము ఏం చేయాలో దాని ప్రజాబద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఇదే మా హెచ్చరిక. నేను వీడియో క్లిప్ మీకు చూపిస్తున్నా, క్లోజ్ చేస్తున్నా. ఒకసారి క్లోజ్ చేసుకొని ఎక్కడెక్కడ నర్సరీ ఉందో చూపించండి. నర్సరీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ క్లిప్ కూడా మీకు వాట్సాప్లో పెడతా, స్టేటస్ మీరు పెట్టుంది. ఎక్కడుంది నర్సరీలా కనిపిస్తుందా? విలేకరులు మీకు ఎక్కడన్నా నర్సరీ ఉన్నట్టు దీంట్లో ఆనవాళ్ళు కనిపిస్తున్నాయా? మేమేమైనా చేసినామా? ఆ వీడీసీ బిల్డింగ్ 10 లక్షలు వచ్చి 10 లక్షలు ఎప్పుడు లేపారు? మీరు డీటెయిల్స్ ఇవ్వమని రేపు పోండి, అడుగుతారు కదా. 10 లక్షలు వచ్చినాయి మాకు, 10 లక్షలు ఏ చెక్ వచ్చింది, ఎన్నడు వచ్చి డ్రా చేసి అడుగుండ్రి. కనిపిస్తుందా లేదు ఇలా వీడియోలో? ఏముంది, పెంటర్ పోసుకున్నారు నడి మధ్యాహ్నం దోమలతో ఈగలతో మంది చచ్చిపోతారు. కంప్లైంట్ ఇస్తే మేము మంచిగా చేయాలని కనిపిస్తుందా క్లిప్? మళ్ళీ ఒకసారి ప్లే చేయమంటారా?